మునగాకుతో సాంబార్ తయారు చేసుకోవడం చూపిస్తున్నాం ఇప్పుడు. అయితే మామూలుగా మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు కదా. మునగాకు తినడం వల్ల 300 రోగాల నుంచి మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటుంటారు, అందరికీ తెలుసు కదా. ఇది మునగాకు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది హెల్త్కి, మెయిన్గా అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కదా. అయితే మన ఛానల్లో ఆల్రెడీ మునగాకు రెసిపీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మునగాకుతో సాంబార్ తయారు చేసుకోవడం ఎట్లా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ మునగాకును తెచ్చుకున్న తర్వాత మనము ఒలిచిన తర్వాత కడగడం కంటే ముందే కడిగేస్తే బెటరు. అయితే మనము ఒలిచిన తర్వాత కడుగుతుంటే ఏమవుతుందంటే అవి లైట్ వెయిట్ ఉంటాయి, అసలు బరువు ఉండవు. నీళ్ళల్లో వేస్తుంటే అవి లోపలికి మునగవు, అంత చేతికి అతుక్కుంటూ ఉంటాయి. అందుకే ముందే మంచిగా కడిగి కొంచెం వాటిని ఇట్లా కొమ్మలని మనం ఇట్లా దులిపినాం అనుకోండి, అంతా నీళ్లు పోతాయి. అట్లా ఆరిన తర్వాత ఒలిచి పెట్టుకున్న ఆకు రెడీగా ఉంది. ఇక్కడ సాంబార్ కోసము కందిపప్పు తీసుకొని దీన్ని, అంటే మనం సాంబార్కి కాబట్టి కొంచెమే వేసుకుంటాం పప్పు, దీన్ని కడిగి నానబెట్టుకోవాలి. 1 గంట సేపు నానబెట్టిన పప్పు ఇది. ఇప్పుడు ఈ పప్పులోకి నీళ్లు పోసుకొని తర్వాత ఇందులోకి ఒక 10 వరకు వెల్లిపాయలు, ఒలిచిపెట్టుకున్న వెల్లిపాయలను వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ మనం ఉడికించుకోవాలి. యాక్చువల్గా ఈ రెసిపీ నా ఫ్రెండ్ది అనమాట, మా అపార్ట్మెంట్లో నాకు రెగ్యులర్గా ఇస్తుంటుంది. చాలా బాగుంది, ఎట్లా చేస్తావు అంటే ఈసారి చేసినప్పుడు చెప్తా, వీడియో తీసుకో అన్నది. మీకు అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అనిపించింది. అయితే ఇక్కడ ఒక టమాటో, ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మా ఫ్రెండే చేస్తుంది అనమాట ఈ సాంబార్. ఇప్పుడు ఒక టమాటో, ఇక్కడ మనం సాంబార్కి వేరే కూరగాయలు వేసుకుంటాం కదా, అట్లా కాదు, ఎందుకంటే మునగాకు వేసుకుంటాం కాబట్టి అవన్నీ అవసరం ఉండదు. ఇక్కడ 3 విజిల్స్ వచ్చింది, పప్పు ఉడికింది, పక్కకు పెట్టేసి ఇక్కడ ఒక బాండిలో, ఒక గిన్నెలో దేంట్లో నన్ను ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, ఒక 10 గింజల వరకు మెంతులు, తర్వాత ఉల్లిగడ్డ ఈ పొడుగా కట్ చేసుకున్నవి, ఈ ఉల్లిగడ్డలు వేసుకొని ఈ ఉల్లిగడ్డలను కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. అయితే మామూలుగా ఇది సాంబార్ కాకుండా మీరు పప్పు కూడా అనొచ్చు, కాకపోతే సాంబార్ లాగా పల్చగా ఉంటే ఈ మునగాకు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందని ఆమె సాంబార్ అని చెప్తుంది అనమాట. కాకపోతే సాంబార్లో చింతపండు రసం వేస్తాం కదా, ఇక్కడ ఈ దానికి అవసరం లేదంట. ఈ టమాటా ఇదే సరిపోతుంది, ఈ పులుపు. తర్వాత ఈ పప్పు ఉడికింది కదా, ఈ పప్పులో నుంచి నీళ్ళన్నీ కూడా తీసి, ఏమైనా నీళ్ళు ఎక్కువ ఉంటే దీంట్లో ఇప్పుడు ఈ పోపులో పోసేసుకున్న తర్వాత ఆ పప్పుని మనం పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. మా దగ్గర మ్యాషర్ ఉందనమాట, ఆ మ్యాషర్తో మెత్తగా చేస్తుంది. కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత ఈ పప్పుని ఇక్కడ పక్కకు పెట్టేద్దాము. ఇక్కడ ఈ పప్పుని ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఇంకా తర్వాత కొంచెం నీళ్లు పోసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ 1 గ్లాస్ వరకు పోసింది నీళ్ళు, మళ్ళీ ఇంకో గ్లాస్ పోసుకొని, అంటే మనం చూసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా మనం సాంబార్ ఎట్లా తింటాం అట్లా వేసుకోవాలి నీళ్ళు. తర్వాత సాంబార్ మసాలా, ఇక్కడ ఒక 3 టీ స్పూన్స్ అంతా సాంబార్ మసాలా వేస్తుంది. ఈ సాంబార్ మసాలా స్పెషల్గా వాళ్ళు తయారు చేసిరట ఇంట్లో. ఆ తయారు చేసుకునే విధానం కూడా మొత్తం నాకు చెప్పింది, అంటే మెజర్మెంట్స్ ఎంత వేసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను. ఇక్కడ ఉప్పు వేసుకోవాలి. ఇంకా తర్వాత ఇది బాగా మసలాలన్నమాట. అయితే ఇక్కడ కారం పొడి ఇవన్నీ కూడా ఏం వేసే పనిలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ మసాలాలో వాళ్ళు ఎండుమిరపకాయలు, ధనియాలు అన్నీ వేసి పట్టించి పెట్టిందంట. లేదు మీ దగ్గర సాంబార్ మసాలా లేదనుకోండి, ఆమె ఏం చెప్తుందంటే కొంచెం కారం పొడి వేసుకొని అట్లనే కొంచెం ధనియా పొడి వేసుకోమని చెప్తుంది. అయితే నేను సాంబార్ మసాలా వాడను కాబట్టి నేనేం చేస్తాను, నెక్స్ట్ కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర మెంతి పొడి వేస్తాం. మా దగ్గర జీలకర్ర మెంతి పొడి ఎక్కువగా వాడుతుంటాం అనమాట సాంబార్లో. అట్లా మీ స్టైల్కి మార్చుకోండి, కానీ మిగతా ప్రాసెస్ అంతా ఇట్లా చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ మునగాకుని పోపులో వేస్తుంది అనుకున్నా నేను, కాదంట, ఇట్లా డైరెక్ట్ ఇట్లా వేసేయాలంట. ఫస్ట్ బాగా ఆ పప్పు ఆ నీళ్లు వేసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మసలబెట్టుకుంది. తర్వాత ఈ ఆకు వేసిన తర్వాత ఎక్కువగా మసలాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 నిమిషాలు మసలబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసింది. టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది. సింపుల్గా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయితే మునగాకు ఫ్రై కూడా తయారు చేసుకోవడం మన ఛానల్లో ఉంది, ఆ వీడియో కోసం ఇక్కడ లింక్ ఇస్తున్నా, క్లిక్ చేసి ఒకసారి ఆ ఫ్రై అట్లనే ఈ మునగాకు సాంబార్ కూడా ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.